పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు నయా పోస్టర్. సో ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ డ్రగ్ కేస్ గురించి తెలుసుకోబోతున్నాం. మాఫియా లింక్లకు సంబంధించిన బాలీవుడ్ అప్డేట్ ఇది. బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో వీళ్ళకి సంబంధం ఉన్నట్లు 252 కోట్ల విలువైన డ్రగ్ ట్రాఫికింగ్ కేసు దర్యాప్తులో ప్రముఖ బాలీవుడ్ నటీమణుల పేర్లు తెర మీదకొచ్చాయి. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అవుతోంది. శ్రద్ధ కపూర్ ఇంకా నోరా ఫతే వీళ్ళ పేర్లు ప్రస్తుతం విచారణలో ఉండటమే బాలీవుడ్‌ని షేక్ చేయడానికి అసలు కారణం. అసలేం జరిగింది? ఖచ్చితంగా ఇది బ్రేకింగ్ అప్డేటే. దావూద్ లింక్ అండ్ బాలీవుడ్ నటీమణుల గురించి. కేస్ డీటెయిల్స్ చూస్తే దాదాపుగా 252 కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ కేసిది. ఈ మొత్తం వ్యవహారం వెనక దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కి చెందిన అనుచరులు, డ్రగ్ పెడ్లర్స్ ఉన్నట్టుగా ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు రికగ్నైజ్ చేశాయి, గుర్తించేశాయి. మరి ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారత్‌లో ముఖ్యంగా ముంబైలో చాలా షార్ప్‌గా పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఇంకా దర్యాప్తు ఎక్కడి వరకొచ్చింది ఈ కేస్‌కి సంబంధించి అంటే ప్రధానంగా దర్యాప్తు సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సీబీ నుంచి వేరే కేంద్ర సంస్థలు కూడా వర్క్ చేస్తున్నాయి. మరి బాలీవుడ్‌లో ఉన్న ఈ వీళ్ళిద్దరి పేర్లే ఎందుకు బయటకొచ్చాయి? అసలు ఎలా వీళ్ళ పేర్లు బయటకొచ్చాయి అని మీకు తెలుసుకోవాలనుందా? దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రధాన నిందితుడిని లేకపోతే కీలకంగా ఉన్న డ్రగ్ ఫెడ్లర్‌ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరిగింది. ఆ విచారణలో ఈ బాలీవుడ్ నటీమణుల పేర్లు ప్రస్తావించారు వాళ్ళు. సో, అరెస్ట్ అయిపోయింది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో శ్రద్ధ కపూర్, నోరా ఫతే పేర్లు ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థల వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే సాక్షులెవరు? లేకపోతే నిందితులుగా ఎవరున్నారు అంటే, అసలు వీళ్ళని సాక్షులుగా పిలుస్తారా? లేకపోతే వీళ్ళే నిందితులా? అనే విషయం మాత్రం కొంచెం క్లారిటీ రాలేదు. ఈ ట్రాఫికింగ్‌తో లేకపోతే ఆ గ్యాంగ్‌తో వీళ్ళకసలు ఎలాంటి సంబంధం ఉంది? అనే కోణంలోనే ప్రెజెంట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. పార్టీల లింక్. వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ నిర్వహించిన కొన్ని హై ప్రొఫైల్ పార్టీస్, ఈవెంట్స్‌లో ఉన్నారా? లేకపోతే ఫినాన్షియల్‌గా ఏదైనా లావాదేవీలు వీళ్ళకున్నాయా? అనే విషయంలోనే పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, బాలీవుడ్‌లో ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. షాక్‌లో ఉన్నారు వాళ్ళు. కొన్ని డ్రగ్ కేసుల నుంచి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. బాలీవుడ్‌కి దావూద్ లింక్ ఉంది అని పెద్ద కేసులు. ఇప్పుడు ఈ స్టార్స్ పేర్లు రావడం అనేది చాలా షాక్‌కి గురిచేసే అంశం. మరి నిర్మాతలు ఏమంటున్నారంటే, ప్రస్తుతం వీళ్ళు నటిస్తున్న పెద్ద పెద్ద సినిమాలు, కమర్షియల్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక పక్క నిర్మాతలు, ఇంకా దర్శకులు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఫైనల్‌గా ఇది దర్యాప్తు దశలోనే ఉంది. దర్యాప్తు సంస్థలు త్వరలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మనకిస్తే, ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి, మరి వీళ్ళకి డ్రగ్స్‌కి, ఈ డ్రగ్ మాఫియాకి నెట్‌వర్క్ ఏంటి? లేకపోతే వీళ్ళ పేర్లు ఊరికే ప్రస్తావించారని ఎందుకొచ్చాయనే విషయాలు మనకి విచారణ తర్వాతే తెలుస్తాయి. ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీకు అందిస్తాం. సో, కీప్ వాచింగ్ నయా పోస్టర్.